శాస్త్రి గారు, ఇప్పుడు ఐబొమ్మ రవి ప్రేక్షకులకు దేవుడా లేకపోతే సినిమా ప్రపంచానికి శత్రువు అనుకోండి, ప్రజలకు దేవుడు అన్నట్టు సోషల్ మీడియాలో విపరీతంగా కూడా తనకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, తనకే సపోర్ట్ అంటూ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? వాళ్ళకి ఏం తెలుసు సినిమా వాళ్ళు పడే కష్టాలు? ప్రొడ్యూసరు ఒక సినిమా కోసం సినిమా మధ్యలో డబ్బులు లేక ఆగిపోతే అమ్ముకుంటున్న పొలాలు వాళ్ళకేం తెలుసు, అమ్ముకుంటున్న ఇళ్ళు వాళ్ళకేం తెలుసు? ఇవన్నీ అమ్ముకొని హైదరాబాదు కానీ మెడ్రాస్ కానీ వెళ్ళి సినిమా తీసి 10 మందికి అన్నం పెట్టి పనిస్తున్నాడు ప్రొడ్యూసర్. అటువంటి ప్రొడ్యూసర్కి ఎనలేని నష్టాలు తీసుకొచ్చి పెట్టాడు ఈ ఐబొమ్మ రవి. ఇదేంది న్యాయమా? నువ్వు ఇంట్లో కూర్చొని సినిమా చూసేసేస్తావు, కానీ థియేటర్లో రిలీజ్ అయిన ఈవినింగ్కే నీకు సినిమా ఈవినింగ్కే చూపిస్తున్నాడు. మార్నింగ్ షో పడిందంటే ఈవినింగ్ కల్లా నీకు మాస్టర్ ప్రింట్ దింపి చూపించేసేస్తున్నాడు. కానీ మేము ఇంత కష్టపడి, మేము ఇంత శ్రమపడి, మేము రేయనక పగలనక ఎండనక వాననక నీరనక నిప్పనక ఆ రకంగా కష్టపడి తీసిన సినిమాని ఇతను ఫ్రీగా చూపిస్తానంటే మేము అంత ఊరుకుంటామా? నా కష్టాన్ని దోచుకుంటాము అంటే ఊరుకుంటామా? ఈవేళ రోజున సినిమా ప్రపంచంలో సరిగ్గా ఒక్క సినిమా కార్మికుడు కూడా పనులు లేవు. పెద్ద పెద్ద హీరోలు కూడా డేట్స్ ఖాళీ పెట్టుకొని కూర్చుంటున్నారు. ఎందుకంటే థియేటర్లో జనాలు ఉండట్లేదు. సినిమా రిలీజ్ అయినా సెకండ్ షోకే మార్నింగ్ షో రిలీజ్ అవుతుంది, నూన్ షో అండ్ ఫస్ట్ షోకే ఐబొమ్మలో రిలీజ్ అవుతుంది. ఇలా పెట్టుకొని వాళ్ళు కూడా చాలా ఇదైపోయి పెద్ద పెద్ద హీరోలు కూడా కాసేపు అలా పక్కన కూర్చుంటారు. అంత ఇది చేసేసాడు అనమాట ఈ ఐబొమ్మ రవి. కానీ శాస్త్రి గారు, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సినిమా వాళ్ళు ప్రేక్షకుల జేబుల్ని గుల్ల చేస్తున్నారు, ఆ జేబులను ఖాళీ చేస్తున్నారు. దాదాపుగా పాప్కార్న్ అయితే 2000, సినిమా టికెట్ అయితే 3000. ఒక సదరు ఫ్యామిలీ బయటకు వచ్చి సినిమా చూడాలంటే 2-3 వేలు ఖర్చు అవుతా ఉంది. మరి దీని గురించి ఎవరు ఆలోచిస్తారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఈ ఐబొమ్మ రాకముందు ఇంత రేట్లు లేవు. పాప్కార్న్ 2000 ఎక్కడ ఏ థియేటర్లో అమ్మలేదు. ఇది అమెరికా దేశం కాదు, మన ఇండియన్ కంట్రీలో ఎక్కడా కూడా పాప్కార్న్ రేట్ 2000 రూపాయలు లేదు. టికెట్ల రేట్లు కూడా 2000 రూపాయలు లేవు. మహా ఉంటే ఒక 500, లేకపోతే సినిమా రిలీజ్ అయిన రోజున ఒక 1000 రూపాయల దాకా ఉంటుంది. అంతేగాని సినిమా రిలీజ్ నెక్స్ట్ డేనే రేట్లు తగ్గిపోతున్నాయి. కానీ ఈ ఐబొమ్మ రావడం వల్లనే మా ప్రొడ్యూసర్లే కానీ మా సినిమా వాళ్ళే కానీ రేట్లు పెంచారు, ఒప్పుకుంటాను, కాదనను. కానీ ఈ ఐబొమ్మ లేకపోతే ప్రతి ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేస్తాడు, సినిమాని కేరింత కొడతాడు, సినిమాని ఆహ్లాదపడతాడు, ఆనందపడతాడు. అటువంటి ప్రేక్షకుడిని థియేటర్కి రానియకుండా ఇంట్లో కూర్చోబెట్టి ఒక బందీని చేసి ఒక ట్యాబ్ దగ్గర, ఒక ఫోన్ దగ్గర, లేకపోతే ఒక టీవీ దగ్గర బందీని చేసి కూర్చోబెట్టాడు అంటే ఇతనికి ఎడిట్ అయ్యారా? మా సినిమాకి ఎడిట్ అయ్యారా ప్రజలు? మా సినిమాలలో మేము నటిస్తున్న నటనకి ఎడిట్ అయ్యారా? లేకపోతే ఈ ఐబొమ్మ రవికి ఎడిట్ అయ్యారా? అంటే ఇతను ఏం మంత్రం వేస్తే ఇటువంటి మాయగాడికి వీళ్ళు పడ్డారు. మరి తండ్రిని పట్టించుకోడంట, తండ్రి ఇల్లు కట్టుకోవడానికి అప్పుల పాలయ్యాడంట, అతన్ని పట్టించుకోడంట. ఒకటి తర్వాత ఏంటంటే భార్య విడిపోయింది. వీళ్ళిద్దరిని ఉద్ధరించలేను. నువ్వు దేశంలో ప్రజలను ఏం ఉద్ధరిద్దామని వచ్చావు? ఎంతవరకు నువ్వు మభ్య పెడదామని వచ్చావు? ఫస్ట్ ఇల్లు కలిచి తర్వాత రెచ్చగలమన్నారు. నువ్వు ఇంట్లోనే 0 సైజులో ఉన్నావు. నువ్వు బయట ప్రపంచంలో ఏ హీరో అవుదామని వచ్చావు? ప్రజల్ని పిండి చేసి పిప్పి చేసి ప్రొడ్యూసర్లు వేలకు వేలు దోచుకుంటున్నారు. మరి దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. వేలకు వేలు ఎవరు దోచుకోరయ్యా? 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు ప్రొడ్యూసర్లు. 1000 వేలు ఎవరు దోచుకోరు. నువ్వు పెట్టేది ఒక 500 పెడతావేమో, లేకపోతే ఒక 600 పెడతావేమో, అంతకు మించి అయితే పెట్టావు. సినిమా థియేటర్కి వెళ్ళి ఒక టికెట్ కొనుక్కుంటే అంత మల్టీప్లెక్స్లకు ఎందుకు వెళ్ళడం? నార్మల్ థియేటర్కి వెళ్ళండి. నార్మల్ థియేటర్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి కదా. 100 రూపాయల టికెట్ దగ్గర నుంచి ఉంది. నార్మల్ ప్రేక్షకుడు, ఇప్పుడు ఒక కూలీ నాలి పని చేసుకునే ప్రేక్షకుడు సరదాగా సాయంత్రం అప్పుడు ఒక 100 రూపాయల టికెట్ పెట్టుకుని కొనుక్కొని వెళ్ళేటటువంటి థియేటర్లు కూడా ఉన్నాయి. ఇటువంటి థియేటర్లకు వెళ్ళండి, ఇటువంటి థియేటర్లలో చూడండి సినిమాలు. అందుకని మల్టీప్లెక్స్లకి మీరు హై లెవెల్ కోసం, మీ ప్రెస్టేజ్ కోసం, మీరు చదువుకున్న చదువుల కోసం, మీకున్నటువంటి అహంకారం కోసం మీరు ఐమాక్స్ అంటూ పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళ్తూ వేలకు వేలు కొళ్ళు కొడుతున్నారని ఎందుకంటారు? 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు ప్రొడ్యూసర్. ఆ 1000 కోట్ల గురించి, ఈ సినిమా గురించి, ఈ సినిమా పిచ్చి పట్టి ప్రొడ్యూసర్కి ఊర్లో స్థలాలు అమ్మేస్తున్నాడు, పొలాలు అమ్మేస్తున్నాడు, ఇల్లు అమ్మేస్తున్నాడు, ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ మొత్తం అమ్ముకొని వచ్చి ఈ సినిమాకి పెడుతున్నాడు. ఎందుకు? మిమ్మల్ని ఆనందింపజేయడానికి, మిమ్మల్ని ఆహ్లాదపరచడానికి, మీ ఎంజాయ్మెంట్ చూడటానికి ప్రొడ్యూసర్ ఇంత కష్టపడుతున్నాడు. దానికి తగ్గట్టుగానే మా 24 క్రాఫ్ట్స్ వాళ్ళని కూడా కష్టపడుతున్నాం. తెల్లవారుజామున 4 గంటలకు లేచి వెళ్తాం తెలుసా? రాత్రి వచ్చేటప్పుడు ఏ అర్ధరాత్రి అయిద్దో తెలుసా మా ఆర్టిస్టులకి? ఇంత కష్టపడుతున్న మా కష్టాన్ని దోచుకొని రవి ఇలాగ ఐబొమ్మలో పెట్టి మాకు పనులు లేకుండా చేస్తే మరి ఎవరైనా ఊరుకుంటారా? చట్టాలు ఊరుకుంటాయా? న్యాయాలు ఊరుకుంటాయా? మా సినిమా ప్రొడ్యూసర్లు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు కదా. కానీ ఒక ప్రొడ్యూసర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలన్న మాటలు కాన్స్టిట్యూషన్ విరుద్ధం కాదంటారా?
అయ్యో కళ్యాణ్ గారు, ఎన్కౌంటర్ చేయొద్దు సార్. ఎన్కౌంటర్ చేస్తే ఎంతసేపు పడుతుంది? చిటికలో తప్పని ఎగిరిపోతుంది ప్రాణం. ఎన్కౌంటర్ చేస్తే ప్రాణం కాదు పోవాల్సింది. వాడు బ్రతికున్నంత కాలం ఈ ఐబొమ్మను సృష్టించినందుకు, ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు సృష్టిస్తున్నందుకు జీవితాంతం నరకం అనుభవించాలి. ఇటువంటి శిక్షలు రావాలి. కానీ ఏం నరకం మేడం? ఏం శిక్షలు వేయాలంటారు? 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం మంచి మంచి శిక్షలు ఉండేవి. వాటిని బయటకు తీస్తే పోలీసులు. ఇప్పుడు బయట ఎంతో మంది నేరస్తులు తిరుగుతా ఉన్నారు. ఆయన ఆర్థిక ఉగ్రవాది కాదు, దేశ ఉగ్రవాది కాదు, ఆ దేశ సంఘ విద్రోహ శక్తి కూడా కాదు కదా. మా సినిమా ప్రపంచానికి ఉగ్రవాది, మా సినిమా ప్రపంచానికి మా సినిమా ప్రపంచాన్ని కొల్లగొట్టినటువంటి నమ్మక ద్రోహి ఇతనే, దోషి ఇతనే. నిర్దోషి అయితే కాడు అతను. నిర్దోషి అని ఎవరు చెప్పొద్దు. ఎందుకనంటే అతను చాలా ద్రోహం చేశాడు మా సినిమా వాళ్ళకి. మా సినిమా వాళ్ళకి పనులు లేకుండా చేశాడు. అంత కష్టపడి 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే వీడు ఐబొమ్మలో వేసి మా ఖజానా మొత్తం కొల్లగొడుతున్నాడు. ఏం చేయాలి వీడిని? అంటే మాకు పనులు రావద్దా? మేము బతకొద్దా? మా సినిమా వాళ్ళు బ్రతకొద్దా? మా డైరెక్టర్లు బ్రతకొద్దా? మా హీరోలు బ్రతకొద్దా? మా హీరోయిన్స్ బ్రతకొద్దా? మా కో ఆర్టిస్టులు బ్రతకొద్దా? లేకపోతే మా టెక్నీషియన్స్ బ్రతకొద్దా? ఐబొమ్మని అతను అరెస్ట్ చేస్తే పూర్తి స్థాయిలో పరిస్థితి ఆగిపోతుందనా? పైరసీ ఆగిపోతుందో లేకపోతే రేపు ఇంకో పైరసీ వస్తుందో తెలీదు. కానీ స్టెప్ వెనక్కేస్తాడు. వీడికి పడుతున్నటువంటి శిక్షకి ఇటువంటి పైరసీని తీసుకొచ్చేవాడు ఇంకొకటి ఎవడైనా ఉంటే ఆగిపోతాడు. ఫస్ట్ అటువంటి కఠినమైన శిక్షలు కావాలి వీళ్ళకి. ఎందుకంటే మా ప్రొడ్యూసర్లనే కానీ, మా డైరెక్టర్లైనా, మా సినిమా వాళ్ళని అంత గుండె కోత కోసాడు. మాకు అంత క్షోభ పెట్టాడు. మాకు పనులు లేకుండా చేశాడు. మాకు ఇప్పుడు పని లేదు. నేనైతే సినిమా షూటింగ్ చేసి చానాళ్ళు అయిపోతుంది. నా ముఖానికి మేకప్ వేసుకొని చానాళ్ళు అయిపోతుంది. మరి నా పరిస్థితి ఏంటి ఇవాళ? నన్ను ఎవరు పట్టుకుంటారు? నా నటన ఎవరు చూస్తారు? కనుక ఇటువంటి మా సినిమా ద్రోహులని, ఈ సినిమా ద్రోహే, సినిమాకి ఇతను ఒక ఇదే, ఇటువంటి వ్యక్తులను మాత్రం వదలొద్దు. ఆడు మగాడ్రా బుజ్జి అని చెప్పి మాట్లాడుతున్నారు కదండి. ఆడు మగాడు కాదురా బుజ్జి, జీరోగాడు రా, డమ్మీ. మమ్మీగాడు పెళ్ళాన్ని చూసుకోలేని వాడు, తండ్రిని ఆదుకోలేని వాడు మగాడా? ఆడిది ఒక జన్మేనా? వాడు బ్రతికేది ఒక బ్రతికేనా? ఓ నాగార్జున చిరంజీవి చాలా సార్లు పోయారు స్టేషన్కి. ఈడేవాడు రప్పించడానికి, గొట్టంగాడు. ఈడు పెద్ద తోపుతురంగాడు ఏం కాడు. నాగార్జున గారు, చిరంజీవి గారు ఇటువంటి విషయాల్లో వచ్చి ఉండుంటారు. కాకపోతే బయటకు వచ్చి ఉండు. ఇప్పుడు సోషల్ మీడియా రావడం వలన కొద్దిగా బయటపడుతున్నాయి అంతే. అది చేశాడు. కానీ ఇప్పుడు నిద్రపోతాడు. ఇప్పుడు మా సినిమా ప్రపంచం మొత్తం నిద్రపోతుంది. బెయిల్ వచ్చినా ఎందుకు వస్తుంది? బెయిల్ ఎవరు అంత పిచ్చిగా బెయిల్ ఏం రాదు. మీరు సవాల్ ఇసిరి మాకండి. వాడు ఇసిరినట్టు పోలీసులకి సవాల్ ఇసిరాడు. మీరు కనుక నన్ను కనుక పట్టుకుంటే మీ బతుకులని బయట పెడతానని ఇప్పుడు పెట్టమని చెప్పు. వీడు బ్యాక్గ్రౌండ్ ప్రజలే. వీడు బ్యాక్గ్రౌండ్ అంటూ సరైన సపోర్ట్ ఎవరు లేరు. కానీ ఇప్పుడు పెట్టమని చెప్పి చూస్తాను, ఇప్పుడు పెట్టలేడు. పెడితే అక్కడే లేపేస్తారు. లేపేయడం చాలా తప్పు అండి. పోలీసులైనా కోరుకునేది ఒకటే, మా సినిమా ప్రొడ్యూసర్లైనా కోరుకునేది ఒకటే. ఎందుకేంది? మేము మనుషులమే, మాకు ఆకలి ఉంటుంది, మేము ఇంటి రెంట్లు కట్టుకోవాలి, మేము ఊపిరి తీసుకుంటాం, మేము మంచినీళ్ళు తాగుతాం. మేమేం పైనుంచి దిగి వచ్చినటువంటి తారలం కాదు. కాకపోతే మాకు ఒక ధృవతార అనే ఒక పేరు ఉంటుంది. ఎందుకంటే మేము సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తాం కనుక, మా నటనను చూస్తారు కనుక. మేము ఏడిస్తే ప్రజలు ఏడుస్తారు, మేము నవ్విస్తే నవ్వుతారు కనుక. దీని మీద ఏంటంటే ధృవతారులు అనే పేరు ఒకటి ఉంది. కానీ అంతకుమించి మాకు కూడా ఏం లేదు. మేము కూడా మీలాంటి సగటు సాటి మనుషులమే. వదలదు సజ్జనార్ గారు. మీరు మళ్ళీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ శాఖకు వచ్చారు కనుక ఇటువంటి మా సినిమా ద్రోహులను, మాకు అన్యాయం చేసిన వాళ్ళను, మాకు పని లేకుండా చేసిన వాళ్ళను, మా కంటి మీద నిద్ర లేకుండా చేసిన వాళ్ళని మాత్రం వదలొద్దు. ఒక్కొక్క టెక్నీషియన్స్కి అడుగుతుంటే ఇంటెద్దులు కట్టుకోలేక, పెళ్ళం పిల్లలను పోషించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. వాళ్ళు మాత్రం వదలొద్దు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.